హరే కృష్ణమ్మ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. ఈరోజు మనం 11, 12 శ్లోకాలు చూద్దాం. 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః. తేషాం అంటే మనం ఇంతకు ముందు చూసుకున్న శ్లోకాల్లో ఎవరైతే భక్తులు భక్తి ప్రధానంగా ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది భగవంతుడు ప్రసాదిస్తాడు అన్నదానికి ఇక్కడ ఇంకొంచెం వివరణ ఉంది. ఎలా అనేది, తేషాం అలాంటి భక్తులకు, స్వచ్ఛమైన భక్తి కలిగి ఉన్న వాళ్లకు, అనుకంపార్థం, అనుకంప అనంటే భగవంతుడి కృప, ఆ కృప చేత అహం అజ్ఞానజం తమః, వాళ్లలో ఉండే అజ్ఞానం అనే చీకటిని నేను తొలగించేస్తాను. నాశయామి ఆత్మభావస్థో అంటే వాళ్ళలో ఉన్న, వాళ్ళ హృదయంలో ఉన్న, వాళ్ళ మనసులో ఉన్న ఆ అజ్ఞానాన్ని, జ్ఞానదీపేన భాస్వత. చీకటి అనేది ఎలా తొలగిపోతుంది? మనం దీపాన్ని వెలిగిస్తే చీకటిని మనము తరిమేయాల్సిన అవసరం లేదు. దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి తొలగిపోతుంది. అలాగే భగవంతుడి యందు భక్తి కలిగి ఉన్న వాళ్ళకి ఆ భక్తే జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తుంది? ఆ చిత్తశుద్ధి అనేది జరుగుతుంది. భగవంతుడి కృప వల్ల చిత్తశుద్ధి జరిగి ఆ అజ్ఞానం అనేది ఆ జ్ఞాన దీపం ద్వారా తొలగిపోతుంది. ఈ జ్ఞాన దీపం అనేది ఎలా వెలుగుతుంది అనంటే భగవంతుడి కృప చేతనే, అంతే. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. 12వ శ్లోకం. ఈ విషయాలు చెప్పిన తర్వాత, అంటే 10 అధ్యాయాలు కదా మనము ఇప్పటి వరకు చదువుకుంది. ఎన్నో రహస్యాలు కృష్ణుడు అర్జునుడితో వివరించాడు. అలాగే 4వ అధ్యాయంలోనే మనం చూస్తే శ్రీకృష్ణుడు తానే పరమాత్మ అన్న విషయాన్ని ప్రతిపాదించాడు. అంటే ఈ యోగ విద్య అనేది నేను నీకు కాదు, ఇప్పుడే నేను చెప్పట్లేదు, నీకన్నా ముందు నేను సూర్యుడికి ఇది బోధించాను. సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు తర్వాత రాజర్షులకి బోధించాడు. అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు అన్న విషయము 4వ అధ్యాయంలో మనం చూసాము. కాబట్టి అప్పటి నుంచి శ్రీకృష్ణుడు తాను పరమాత్మ అని ప్రతిపాదించుకుంటూ వస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు పలుకుతున్నాడు. ఈ విషయాలన్నీ వింటూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. అర్జున ఉవాచ 12వ శ్లోకం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇది రియలైజేషన్. అర్జునుడు ఏం చెప్తున్నాడు? పరం బ్రహ్మ, కృష్ణ
నువ్వే భవాన్. భవాన్ అంటే నీవే పరం బ్రహ్మవి, పరంధామ. మేమందరము చేరుకోవాల్సిన ధామానివి నువ్వే. పరంధామ, పవిత్రం పరమం భవాన్, పరమ పవిత్రుడవైనవి అయిన వాడివి నువ్వు. పురుషం, ఇప్పుడు ప్రకృతి పురుషుడు అన్న విషయాలు కూడా మనము 7వ అధ్యాయంలో చూసాము. పురుషుడు అన్నవాడు ఒక్కడే. ప్రకృతి అనేది పురుషుడి యొక్క శక్తి. కాబట్టి ఈ ప్రకృతి అనేది పురుషుడు యొక్క శక్తి. పురుషుడు లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతి లేకుండా పురుషుడు లేడు. కాబట్టి మనం అందరము ఈ ప్రకృతికి అంటే మాయకి లోబడి ఉన్నాము. ఈ మాయకి అతీతంగా ఉన్నది ఎవరు? పురుషుడు, ఆ భగవంతుడు. ఆయన అధిష్టానంలో ఈ ప్రకృతి అన్ని నిర్వహిస్తుంది, అన్ని కార్యాలు నిర్వహిస్తుంది. కాబట్టి నువ్వే పురుషుడివి, పరమ పురుషుడివి నువ్వే. శాశ్వతం, శాశ్వతమైన వాడివి, ఎప్పటికీ ఉండేవాడివి. ఆది అంతము లేనివాడివి నువ్వు. శాశ్వతం, దివ్యం, దివ్యమైన వాడివి. ఆదిదేవం అజం విభుం, ఆదిదేవం అందరికన్నా ముందు ఉన్నవాడివి. ఆ తర్వాత అజం, నీకు పుట్టుక లేదు. అంతేగా, పుట్టుక అనేది ఉన్నప్పుడు మరణం అనేది కూడా ఉండాలి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, కానీ అలాంటిది ఏది ఉండదు. భగవంతుడు నిత్యం ఉంటాడు, ఇటర్నల్. అజం విభుం, విభుం అంటే ఈ అధ్యాయం పేరేంటి? విభూతి. విభూతి అంటే ఏంటి? శక్తివంతం, శక్తి, దివ్యమైన శక్తి. కాబట్టి విభుం అంటే దివ్యమైన శక్తి కలవాడివి నువ్వు. తర్వాత అర్జునుడు మాట్లాడి ఇంకొన్ని మాటలు మనము రేపటి నుంచి చూద్దాము. ఇది రియలైజేషన్ తో అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్న మాటలు ఇవి. దీని తర్వాత ఇప్పుడు అర్జునుడు అర్హుడయ్యాడు. అంటే ఇప్పటి వరకు మోహంలో ఉన్న అర్జునుడు ఇప్పుడిప్పుడు శ్రీకృష్ణుడిని పరమాత్మగా అతను రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నాడు. అంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే అతనిలోని అజ్ఞానం తొలగిపోతుందనే కదా. అజ్ఞానం అంటే మోహం. వీళ్ళంతా నా చుట్టాలు, వీళ్ళని నేను ఎలా చంపగలను అని అర్జునుడు అన్నాడు కురుక్షేత్రం ప్రారంభంలో. కానీ అటువైపు నుంచి కూడా ఆ భావన ఉండాలి కదా. అర్జునుడిని కూడా వాళ్ళు ఒక బంధువులా చూడాలి కదా. వాళ్ళు చూడట్లేదు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూడట్లేదు. అధర్మం అలా పెరిగిపోతూ ఉంది. అది పెరిగిపోతూ ఉంటే పాండవులకి మాత్రమే కాదు, ఆ రాజ్యం అంతా కూడా అది కీడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అధర్మాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఎవరిది? ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళది, అందులో మళ్ళీ క్షత్రియులది. కాబట్టి ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది అనివార్యమయ్యింది. అధర్మాన్ని పాటించే ఆ కౌరవుల వధ అనేది కూడా అనివార్యమైంది. అంటే అది చేయక తప్పదు, ఇంకొక మార్గం కనిపించట్లేదు. కాబట్టి ఈ యుద్ధము జరగాల్సిందే, వాళ్ళని వధించాల్సిందే. ఇంకొకసారి శ్లోకం. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం.